ఎవరైనా సరే చదువుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీ ఉందా, అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయగలుగుతారా లేదా అనుకునేటువంటిది చూసుకుంటారు. అలాంటిది ఏమైనా ఉంటుందా ఇక్కడ? రీసోర్స్ వర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీ మన పబ్లిక్ కి, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కి ఇంట్రొడ్యూస్ చేసామనంటే మేము టార్గెట్ చేసే ఫీజు వచ్చేసరికి జస్ట్ ఆన్ అండ్ యావరేజ్ గా 6 లక్షల రూపాయలు మాత్రమే ఉండాలి యూనివర్సిటీ ఫీజు. మన గణపతి యూనివర్సిటీ ఫీజు వచ్చేసరికి సార్ 70,000 పర్ సెమిస్టర్ మాత్రమే. ఓకే, 70,000 పర్ సెమిస్టర్ అంటే 4 సంవత్సరాల కోర్సు కదా సార్. 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 into 70 5,60,000 రూపీస్ లోనే మీకు బీటెక్ ఏఐఎంఎల్ కంప్లీట్ అయిపోయింది, డేటా సైన్స్ కంప్లీట్ అయిపోయింది, సైబర్ సెక్యూరిటీ కంప్లీట్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఈసీ విఎల్ఎస్ఏ సేమ్ ఫీజ్ ఫర్ దిస్ కోర్సెస్. రేటింగ్స్ ఎలా ఉన్నాయి సార్ అసలు దీనికి? సార్ మన యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అండ్ అక్రెడిటేషన్ చూసుకుంటే నాక్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ అండి ఇది. ఓకే, నాక్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ. దానితో పాటు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ ఫ్రేమ్వర్క్ లో మన యూనివర్సిటీ వచ్చేసరికి టాప్ ర్యాంక్ లో ఉన్న యూనివర్సిటీ సార్. క్యూఎస్ ఐగాస్ డైమండ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ సార్. ఓకే, సో ఈ విధంగా చెక్ చేసుకుంటే మొత్తం కూడా విత్ 100% ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీ. ప్రాక్టికల్ ఎక్స్పోజర్ సార్. గణపతి యూనివర్సిటీ అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ ఇన్ ద యూనివర్సిటీ. బా మత్తి పోయింది సార్ నిజంగా. అంటే మనం తిరిగే ప్రతి ప్లేస్ లోనూ అరే ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం ఉంది అనుకున్న విధంగానే ఉంది. కానీ మంచి యూనివర్సిటీని తీసుకుని వచ్చారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది కనుక మిస్ చేసుకుంటే వాళ్ళ కెరీర్ ని చాలా మంది లాస్ చేసుకున్నట్లు. అంత మంచి యూనివర్సిటీని తీసుకుని వచ్చారు. నెంబర్ 1 క్యాంపస్. ఎస్, మనం కొంతవరకు చూపించగలిగాము. ఇంకా చూపించాల్సినటువంటి చాలా మంది ఉంది. ఈవెన్ పేరెంట్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటారు. అవును. సో మీరు ఏదో ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారని చెప్పేసి అన్నారు, విజిటింగ్ కోసం అని చెప్పి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ప్రాసెస్? సార్ ఒకవేళ స్టూడెంట్స్ మన యూనివర్సిటీని విజిట్ చేసుకుని ఇక్కడ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకు వీఆర్ మోస్ట్ వెల్కమ్. మనము ఎవ్రీ వీక్ 4 buses ఫ్రమ్ హైదరాబాద్ గణపతి యూనివర్సిటీ వరకు డైరెక్ట్ గా వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళ లొకేషన్ మళ్ళీ దింపేస్తాం మనము. దిల్షుక్ నగర్ నుంచి మనకు బస్సెస్ మూవ్ అవుతున్నాయండి ఎవ్రీ వీక్ 4 buses. అండ్ వెన్ కమింగ్ టు ట్రైన్స్ అయితే డైలీ అవైలబిలిటీ ఉన్నాయి. డైరెక్ట్ మేసానా వరకు ఉంది, అహ్మదాబాద్ దగ్గర వరకు మనకు అందుబాటులో ఉన్నాయి ట్రైన్స్. కావాలనుకుంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా మనం సపరేట్ గా బోగి యాడ్ చేస్తాం సార్. మీరు కావాలి అనుకుంటే మాకు కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే ట్రావెలింగ్ డేట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా మీకు ఇస్తాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. ఒకసారి మీరు అహ్మదాబాద్ వచ్చి దగ్గరలో ఉన్నటువంటి గణపతి యూనివర్సిటీ విజిట్ చేసేటువంటి అవకాశాన్ని మీరు పొర్రపాటును కూడా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళ స్టూడెంట్ లైఫ్ సార్, అది వాళ్ళ పిల్లల లైఫ్ అన్నప్పుడు పిల్లల భవిష్యత్తు చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. చూడాలి. అందుకే మేము వాళ్ళ గురించి అని చెప్పి ఫ్రీ ట్రావెలింగ్ ఫెసిలిటీ ఇస్తున్నాము. డైరెక్ట్ యూనివర్సిటీకి రండి, విజిట్ చేసుకోండి. బాగా నచ్చింది, మీకు 100% సాటిస్ఫై అయితేనే అడ్మిషన్ తీసుకోండి. లేదు ఇదంతా నేను చూసేసాను సార్ ఆడి మొత్తం యూనివర్సిటీ అంతా నాకు అర్థమైపోయింది, నేను డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటాను. మన రీసోర్స్ వర్సిటీ ఆఫీసెస్ ఉన్నాయి హైదరాబాద్ లో, దిల్షుక్ నగర్, అమీర్పేట్ అండ్ కుకట్పల్లి జేఎన్టీయూ. అక్కడ మన ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ ఆంధ్ర వచ్చి విజయవాడ, తిరుపతి, వైజాగ్, అనంతపూర్ మన ఆఫీసెస్. డైరెక్ట్ గా ఆఫీస్ కి విజిట్ అయ్యి కూడా మీరు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫీజు వచ్చేసి జస్ట్ 70,000 రూపీస్ పర్ సెమిస్టర్. అది కూడా మీరు లోన్ రూపంలో కట్టుకోవచ్చు. 1,40,000 per year డివైడెడ్ బై 12 months మీరు కట్టుకోవచ్చు. 0% ఇంట్రెస్ట్. ఒక్క పైసా కూడా మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేకుండా 12 నెలలకు 1,40,000 డివైడ్ చేసుకొని కట్టుకోండి. కానీ మంచి అవకాశాన్ని ఇస్తున్నందుకు మాత్రం నేను మీకు పర్సనల్ గా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు, కమింగ్ ఫర్ గణపతి యూనివర్సిటీ. థ్యాంక్ యూ. సో మరెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద వీసోర్స్ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఒక 2 days వచ్చి చూసుకుందాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా వచ్చి ఒకసారి విజిట్ చేయండి.